వెల్కమ్ టు ఏపీ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా తనకలు మండలంలో ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రిలో ఆదివారం వచ్చేసరికి ఇక్కడ చికిత్సను అందించే వైద్యులు కనిపించే పరిస్థితి లేదు. పేరుకేమో 30 పడకల ఆసుపత్రి, వైద్యులు మొత్తం 8 మంది. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వచ్చే రోగులను పట్టించుకునే వైద్యులు లేరు. ఆసుపత్రిలో పనిచేస్తున్న డ్యూటీ నర్సులు ఉండి లేనట్లే మరియు వారి నుండి సరైన సమాధానం లేకపోవడం. మరి తనకలు మండలంలో అత్యవసర రోగుల పరిస్థితి ఏమిటని మా ఏపీ న్యూస్ ప్రతినిధి నాగిరెడ్డి వెళ్లి వివరణ కోరగా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం, రోగులను పలకరించి చికిత్స చేయకపోవడం, ఎమర్జెన్సీ రోగులు ఉన్న ఆదివారం వచ్చేసరికి డాక్టర్లు లేకపోవడం. ఇది తనకలు మండలంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి కేంద్రంలో ఉన్న ఆదివారం వచ్చేసరికి రోగుల పరిస్థితి. మరిన్ని వివరాలు ఏపీ న్యూస్ ప్రతినిధి నాగిరెడ్డి ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. ఏం డాక్టర్ లేరండి గోపాల? ఇది సండే హాస్పిటల్ అంట. 30 పడకలు ఏమిటికంటే 30 పడకల ఆసుపత్రి డాక్టర్ ఒకరన్నా ఉండాలి కదా కనీసం. ఎంతమంది ఉన్నారమ్మయ్య? డాక్టర్లు ఎంతమంది ఉన్నారు కూడా చెప్పలేకపోతే మీరు ఎందుకమ్మా ఇంకేడా? ఏమంత భయమేమే? డాక్టర్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ పోస్టింగ్ లేదు, అదన్నా చెప్పలేకపోతే 30 పడకల ఆసుపత్రి మీదే కాదమ్మా, ఇది 30 పడకల ఆసుపత్రి అమ్మా. ఏమా డాక్టర్లు ఎంతమంది అమ్మా ఇప్పుడు చెప్పమ్మయ్యా? 8 మంది ఉన్నారా? ఏమ్మా 8 మంది డాక్టర్లకు ఒక డాక్టర్ కూడా లేరు ఈరోజు. చెప్పు. ఆదివారము ఏ రోజు వచ్చినా కూడా డాక్టర్లు ఇక్కడ ఉండరు. ఏందో బాగలేక పడి లేచి ఏమొచ్చినా కూడా కదిరికన్నా పొమ్మంటారు, లేకపోతే రేపు రాపో ఆదివారం రావద్దు అంటారు. ఒక ఇంజక్షన్ వేసి పంపిస్తారు. ఇక్కడ స్టాఫ్ నర్సులు వాళ్ళు ఉండే తప్ప ఇక్కడ చూసే వాళ్ళే లేరు. ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? 8 మంది డాక్టర్లు ఉన్నారంట. 8 మందిలో చూసేదాన్ని నరమానవుడు కనపడ్డా పేషెంట్లు తప్ప ఇక్కడ ఈ సిస్టర్లు మాత్రం ఇక్కడ ఉంటారు. అంత తప్ప ఇంకేడేం చూసే వాళ్ళే లేరు. మేము కదిరికి పొమ్మంటారు మాట్లాడితే. ఏమో రావాలని రూలా? డాక్టర్ రాకపోతే ఏమన్నా ఏం చేస్తారు మీరు అని కూడా చెప్తారు వాళ్ళు. నిన్న వారం ఇట్లా మాట్లాడినారు. 30 పడకల హాస్పిటల్లో ఈ 30 పడకల హాస్పిటల్లో కనీసం ఒక డాక్టర్ కూడా ఆదివారం లేకపోవడము చాలా బాధాకరము. అసలు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ లేదంటే ఊరికే నార్మల్ చికిత్స కోసం పెట్టినారా అనేది కూడా అర్థం కావట్లేదు. ఏ రోజు వచ్చినా కూడా డాక్టర్ ఇంటికి పోయినారనో లేదంటే ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఇక్కడికి వస్తామనో ఏదో ఒకటి చెప్పి పంపిస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నర్సులు మాత్రమే ఇక్కడ రన్ చేస్తున్నారు తప్ప ఏ ఒక్క డాక్టర్ కూడా రావట్లేదు. వచ్చినా కూడా వాళ్ళ టైమింగ్స్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ అనేది ఇంకా హాస్పిటల్ 8 మంది డాక్టర్లలో ఆదివారం ఒక్క డాక్టర్ కూడా రాకపోవడము చాలా బాధాకరము. జ్వరంతో మా బామర్దిని పిలుచుకొని వస్తే కనీసం ఇంజక్షన్ వేసి పంపిస్తారు. అడిగితే ఎమర్జెన్సీ సర్వీస్కి మాత్రమే వస్తామని చెప్తున్నారు. వద్దులే వస్తుందిలే, మా దాంట్లో ఎట్లా అయినా తీసుకొచ్చి ఏంది కదా ఏం చేస్తాను